శివాయ. మనము ఎంతో శక్తివంతమైనటువంటి మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగము ఆది పర్వము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనము చేస్తున్నాము. ఈరోజు ఇలా ఆనందం వెల్లివిరుస్తున్న రోజులలోనే క్షత్రియులలో రాక్షసులు పుట్టసాగారు. ఆ సమయంలో దేవతలు యుద్ధాలలో దైత్యులను మాటిమాటికి ఓడించి వారిని సంపన్న ఈనులుగా చేశారు. వారు కేవలం మనుష్యుల్లోనే కాదు, ఎడ్లు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, దున్నలు ఇలా వివిధ రకాల జంతువులలోనూ పుట్టారు. భూమికి భారం ఎక్కువైంది. దైత్యులు మదోన్మత్తులైన విశృంఖలత్వం కలిగిన రాజులుగా కూడా పుట్టారు. వారు రకరకాల రూపాలలో భూమి మీద ఎండిపోయి ప్రజలను బాధించసాగారు. వారి చేత పీడింపబడిన భూదేవి బ్రహ్మను శరణు వేడింది. శేషుడు, కూర్మం, దిగ్గజాలు కూడా మోయలేనంత భారం పెరిగిపోయింది భూమి మీద. బ్రహ్మదేవుడు భూదేవి భారం తగ్గించడానికి దేవతలను నియమిస్తానని చెప్పాడు. భూమి తిరిగి వచ్చింది. భూదేవి భారం తగ్గించడానికి దేవతలందరినీ ఆయా అంశాలతో భూమి మీద పుట్టమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. గంధర్వ అప్సరసలను కూడా అలాగే ఆదేశించాడు. వారంతా సత్యము, హితము, ప్రయోజనకరము అయిన బ్రహ్మ మాటను అంగీకరించారు. వారంతా కలిసి వైకుంఠంలోని శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. అతడు చేతులలో శంఖచక్రాలు ధరించి ఉన్నాడు. పీతాంబరుడై నీల మేఘ ఛాయతో విరాజిల్లుతున్నాడు. వక్షస్థలం ఉన్నతమై నేత్రాలు మనోమోహకంగా ఉన్నాయి. శ్రీవత్స లాంఛనుడై సర్వశక్తిమంతుడై అందరికీ ఆరాధ్యుడైన అతనిని దేవతలందరూ పూజించారు. ఇంద్రుడు అతనిని భూభారం తగ్గించడానికి అంశ అవతారం ధరించమని ప్రార్థించాడు. భగవంతుడు అంగీకరించాడు. ఇంద్రుడు అతనితో సమాలోచన చేసి దేవతలకు ఆజ్ఞ ఇచ్చి తాను వైకుంఠం నుండి బయలుదేరాడు. తర్వాత దేవతలందరూ భూమికి భారం తగ్గించడానికి, రాక్షస వినాశం కొరకు భూమి మీద క్రమంగా ఆయా అంశాలతో పుట్టసాగారు. వారు రాజర్షి, బ్రహ్మర్షి వంశాలలో పుట్టి అసురులను నాశనం చేయసాగారు. వారు బాల్యం నుండి మిక్కిలి బలవంతులై ఉండడం చేత అసురులు వారికి హాని చేయలేకపోయారు. దేవదానవుల, పశుపక్షాదుల ఉత్పత్తి. జనమేజయుడు వైశంపాయనుని తనకు దేవదానవులు, యక్ష రాక్షసులు, మనుష్యులు, గంధర్వ అప్సరసలు మొదలైన ప్రాణుల పుట్టుక గురించి తెలుసుకోవాలని ఉందని, అదంతా మొదటి నుండి సవిస్తరంగా ఉన్నట్లుగా చెప్పమని కోరాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు. స్వయం ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కరించి ప్రాణులు పుట్టడం, నశించడం గురించి చెప్తాను. బ్రహ్మకు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు అనే 6 మానసపుత్రులు పుట్టారు. మరీచి కొడుకు కశ్యపుడు. అతని వలననే ఈ సమస్త ప్రాణులు పుట్టాయి. దక్ష ప్రజాపతి తన 13 కన్యలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారు అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సింవిక, క్రోధ, ప్రాద, విశ్వ, వినత, కద్రువ, కపిల, ముని అనేవారు. వారి పుత్రపౌత్రులు అనంతం. అదితికి దాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వానుడు, పూషుడు, సవిత, త్వష్ట, విష్ణు అనే 12 మంది ఆదిత్యులు పుట్టారు. అందరిలో చిన్నవాడైన విష్ణువు గుణాలలో అందరికంటే పెద్ద. దితికి హిరణ్యకశ్యపుడనే వాడు ఒకడే కొడుకు. అతనికి ప్రహ్లాదుడు, సంవ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి, భాస్కలుడు అనే 5 పుత్రులు కలిగారు. అందులో ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 పుత్రులు కలిగారు. విరోచనుని కొడుకు బలి కొడుకు బాణాసురుడు శివభక్తుడు. అతడు మహాకాలుడనే పేరుతో ప్రసిద్ధుడు. ధనువుకు పుట్టిన 40 మంది కొడుకులలో విప్రచిత్తి అందరికంటే పెద్దవాడు, కీర్తిమంతుడు, రాజు అయినవాడు. దానవులు అసంఖ్యాకులు. సింవికకు సూర్యచంద్రులను గ్రసించే రాహు పుట్టాడు. క్రోధకు సుచంద్రుడు, చంద్రహంత, చంద్ర ప్రమర్దనుడు మొదలైన పుత్ర పౌత్రులు కలిగారు. క్రోధవశ నామక గణం కూడా ఉంది. ధనాయుకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రాసురుడు అనే 4 కొడుకులు పుట్టారు. కాలకు వినాశకుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధ ధ్రువు, కాలకేయుడు అనే ప్రసిద్ధులైన అసురులు పుట్టారు. భృగు మహర్షికి
అసుర పురోహితుడైన శుక్రాచార్యుడు జన్మించాడు. అతని కలిగిన 4 కొడుకులలో త్వష్ట, ధరుడు, అత్రి ముఖ్యులు. వారు అసురుల చేత యజ్ఞ యాగాదులు చేయిస్తూ ఉంటారు. ఈ సురాసుర వంశోత్పత్తి పురాణుసారంగా చెప్పబడింది. వీరి పుత్ర పౌత్రులను లెక్కించడం సాధ్యం కాదు. తారుక్షుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుని, వారుని వీరిని వినతాస్తులుగా పేర్కొంటారు. శేష, అనంత, వాసుకి, తక్షక, భుజంగమ, కూర్మ, కులికాది సర్పాలు కద్రు సంతానము. భీమసేన, ఉగ్రసేన, సుపర్ణ, నారదాదులు 16 మంది దేవగంధర్వులు మునిసుతులు. వీరంతా బలవంతులు, కీర్తిమంతులు, జితేంద్రియులు. ప్రాదకు, అనవద్య, మనువంశ మొదలైన కూతుళ్ళు, సిద్ధుడు, పూర్ణుడు, బరిహి మొదలైన కొడుకులు పుట్టారు. ఈమెకే అలంబస, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సురజ, సుప్రియ మున్నగు అప్సరసలు, అతిబాహుడు, ఆహా, ఊహు, తుంబురుడు అనే 4 గంధర్వులు కూడా కలిగారు. కపిలకు గోవులు, బ్రాహ్మణులు, గంధర్వులు, అప్సరసలు జన్మించారు. అందరి ఉత్పత్తి గురించి చెప్పాను. వీరిలో సర్పాలు, సుపర్ణుడు, రుద్రమరుత్తులు, గోబ్రాహ్మణులు మొదలైన అందరూ ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు 6 కదా. 7వవాడు స్థానుడు. స్థాను నుండి పరమ తేజస్వంతులైన మృగవ్యాధ, సర్ప, నిరుతి, అజైకపాద, అహిర్బుద్ధ్య, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భవ అనే 11 రుద్రులు జన్మించారు. అంగిరునికి బృహస్పతి, ఉతత్యుడు, సంవర్తుడు అనే 3 కొడుకులు ఉన్నారు. అత్రికి చాలామంది కొడుకులు ఉన్నారు. పులస్తుని వలన రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు ఉత్పన్నులయ్యారు. పులుహుని వలన శలభ, సింహ, కింపురుష, వ్యాఘ్ర, యక్ష, ఈహామృగ, తోడేలు జాతులకు చెందినవారు పుట్టారు. వాలకిల్యులు క్రతువు కొడుకులు. బ్రహ్మ దక్షిణాంగుష్టం నుండి దక్షుడు, వామాంగుష్టం నుండి దక్షపత్ని ఉద్భవించారు. దక్షునికి ఆమె వలన 500 మంది కూతులు కలిగారు. పుత్రులు నశించిపోవడం వలన దక్షుడు తన కుమార్తెలకు జన్మించిన మొదటి కొడుకులు తనకే చెందాలని నియమం పెట్టి వారి వివాహాలు జరిపించాడు. తన కన్యలలో 10 మందిని ధర్మునకు, 27 చంద్రునకు, 13 మందిని కశ్యపునకు ఇచ్చి వివాహం చేశాడు. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే 10 మంది ధర్ముని భార్యలు. ఈ 10 గుణాలు ధర్మానికి ద్వారాలు కాబట్టి ధర్మపత్నులుగా చెప్తారు. 27 నక్షత్రాలే చంద్రుని భార్యలు. ఇవి కాలాన్ని సూచిస్తాయి. తరువాతి వంశక్రమము చాలా ముందు చూద్దాము. చాలా శక్తివంతమైన వంశక్రమము. ఇది వింటే సర్వ పాపాలు పోతాయి. పేర్లు ఉచ్చరించిన మాత్రాన మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.